పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న అనిశ్చితి కారణంగా భారత్ కూడా తన అడుగులు వేగంగా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆయా దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఆ దేశ అధ్యక్షులు ప్రధానులతో మాట్లాడుతూనే మరొక వైపు భారత్కి భవిష్యత్తులో యుద్ధం లాంటివి వస్తే గనక ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి, ఎలా అడుగులు వేయాలి అంటూ కూడా సమీక్షలు జరుపుతున్నారు మోదీ. ముఖ్యంగా భారత్కి తీసుకురావడానికి, యుద్ధం నెలకొని ఉన్న దేశాల నుంచి బయటకు తీసుకురావడానికి చేస్తున్న చర్యలు, అలాగే ఆయిల్ ట్యాంకర్లను జాగ్రత్తగా తీసుకురావడానికి తీస్తున్న చర్యలు, వీటన్నింటినీ సమీక్షిస్తూనే మోడీ మరొక కీలక నిర్ణయం సోమవారం తీసుకున్నారు. కెనడాతో భారత్ 24,000 కోట్ల రూపాయల యురేనియం డీల్ కుదుర్చుకున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అణుశక్తి కోసం భారత్ కెనడాతో 24,000 కోట్ల విలువైన యురేనియం డీల్ కుదుర్చుకుంది. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. భారత పర్యటనలో భాగంగా నిన్న ఈ డీల్ ని ఖరారు చేసుకుంది కెనడా అండ్ భారత్. దీంతో కెనడా ఇక మీద భారత్కు యురేనియం ని సప్లై చేయనుంది. అయితే ఇప్పటికీ దేశంలో ప్రస్తుతానికి మనకి 600 టన్నుల యురేనియం ఉత్పత్తి అవుతూ ఉండగా ఇంకా మనకి 1800 టన్నుల అవసరం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కెనడాతో కుదుర్చుకున్న డీల్తో ఆ అవసరం పూర్తిగా తీరనుంది. 2047 నాటికి భారత్ అణుశక్తి సామర్థ్యం 100 గిగావాట్లకు చేరాలి అన్న లక్ష్యానికి ఈ డీల్ ఉపయోగపడుతుంది అని ప్రధాని మోదీ తెలిపారు.